సభకు నమస్కారం. సభాధ్యక్షులు గౌరవనీయులు కూనంనేని సాంబశివరావు గారు, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ ముస్లి గారు, పెద్దలు వేములపల్లి వెంకటరామయ్య గారు, రామచంద్ర గారు, గోగినే రవి గారు, జానకిరామ్ గారు, మురహరి గారు, విమలక్క, ఇంకా ఇతర పెద్దలు కొంతమంది పేరు నాకు తెలియవు. సో అందరికీ కూడా నమస్కారం. మీరు అనేక మంది మేధావులు ఇక్కడ ఉన్నారు, ఎంతో అనుభవజ్ఞులు ఉన్నారు, అనేక ఉద్యమాలకు వెళ్ళి వచ్చినటువంటి వారు ఉన్నారు. మీ యొక్క అనుభవాలన్నీ కూడా సమాజానికి ఎంతో ఉపయోగపడాలా. అంటే వాస్తవం చెప్పాలంటే అంటే మొత్తం భూగోళంలో భారతదేశం ఒక మంచి ప్లేస్లో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మనకుండే ఎన్విరాన్మెంట్, వాతావరణం చాలా తక్కువ దేశాల్లో ఉంటుంది. సో విశాలమైనటువంటి ఒక పంట భూములు మన దేశంలో ఉన్నాయి. జీవనదులు గంగా, బ్రహ్మపుత్ర, సింధు నది, దాని తర్వాత గోదావరి, కృష్ణ, అనేక నదులు మన దేశం లోపల ఉన్నటువంటి ఒక పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం దృష్ట్యా ఇక్కడ దొరికేటటువంటి భూగర్భ నిధులు, బొగ్గు కావచ్చు, మ్యాంగనీస్ కావచ్చు, మరొకటి కావచ్చు, అనేక రకాలటువంటి ఈ భూగర్భ యొక్క మనకు ఏదైతే ఖనిజాలు వస్తున్నాయో ఒక అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా ఉండవచ్చు. అంటే ఈ దేశంలో ఆకలి చావులు కానీ, రైతుల ఆత్మహత్యలు కానీ, నిరుద్యోగం కానీ, అవినీతి కానీ ఇలాంటి లేనటువంటి ఒక మంచి దేశంగా మనం రూపొందించడానికి అనుకూలమైనటువంటి వాతావరణం, ప్రకృతి ఉన్నటువంటి ఒక దేశం మనది. అదే కాదు, మన దేశంలో ఉన్నటువంటి ఒక చరిత్ర, గత చరిత్రను కూడా చూసినట్లయితే చాలా ఎంతో త్యాగధనులు మన భారతదేశం లోపల ఉన్నటువంటిది ఈ యొక్క దేశం. ఇది సుభాష్ చంద్రబోస్ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, అల్లూరి సీతారామరాజు కావచ్చు, కుమ్రం భీమ్ కావచ్చు, ఎంతోమంది ఎన్నో రకాల పోరాటాలకు నిలువైనటువంటి దేశం ఇది. మరి తెలంగాణ మరి ఇక్కడ జరిగినటువంటి రైతాంగ సాయుధ పోరాటం, నైజాం నవాబుకు వ్యతిరేకంగా అప్పుడు ఉండేటువంటి దొరలకు, భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కూడా మరి ఎంతోమంది అమరులైనారు. సో ఇలాంటి యొక్క చరిత్ర కలిగినటువంటి భారతదేశంలో మనం ఒక డెమోక్రసీ మనకు వచ్చింది, ప్రజాస్వామ్యం అనేది మనకు వచ్చింది. ఇంకా ఇంకో రకంగా కూడా ఆలోచించి మనం చూసినట్లయితే దేశం సంస్కృతి, నాగరికత అట్లా పోతే మరి ప్రపంచానికి ఫస్ట్ శాంతి సందేశం ఇచ్చినటువంటి బుద్ధుడు పుట్టేటువంటి దేశమే. ఆ బుద్ధుడి యొక్క బోధనల వల్ల ఇవాళ ప్రపంచంలో ఎక్కడెక్కడైతే ఇవాళ వ్యాప్తి చెందినటువంటిది బౌద్ధ మతం, అది చైనా కావచ్చు, లేకపోతే మయన్మార్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, అనేక దేశాల్లో ఒక నూతన దృక్పథం, ఒక కొత్త ఒరవడి అనేది మనకు కనబడతా ఉంది. అంటే అక్కడే కాదు, అంటే శాంతి సందేశం ఇచ్చినటువంటి వాళ్ళలో మనకు మొదటి నుంచి కూడా స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ లాంటి వారు శాంతి నినాదం ఇచ్చారు. మరి మత సామరస్యం కోసం పనిచేసినటువంటి షిరిడి సాయిబాబా కావచ్చు, కబీర్ లాంటి వాళ్ళు కావచ్చు, ఎంతోమంది ఉన్నారు. ఇంకా వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక బీజేపీ నాయకులు ఏ సిద్ధాంతాలు చెప్తున్నారో అక్కడ కూడా ప్రధానంగా వాళ్ళు ఎక్కడ మాట్లాడినా కూడా సర్వే జనో సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, ఇక్కడ ఓం శాంతి శాంతి శాంతితో వాళ్ళు మొదలు పెడతారన్నట్లు. దానిలో ఏ మంత్రం చదివినా, ఏ పూజ చేసినా కూడా. మరి దీని అర్థం ఏంటి? మీరు చదువుతున్న మంత్రాలకు ఓం శాంతి 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 అని చదువుతున్నారే, దాని ఏం సందేశం మీరు ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నారు? మరి ఇలాంటి సమాజాన్ని మీరు కోరుకుంటున్నారు? మీ చర్యలు ఎలా ఉండాలా? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పేటప్పుడు ఏమంటారంటే, నమస్తే సదా వచ్చలే మాతృభూమే, మనకు ద్వయా హిందూ భూమి సుఖం వర్ధితోహం, సుఖం వర్ధితోహం అంటే సమస్త ప్రజలు సుఖంగా ఉండాలా అని ఇవాళ మీరు ప్రార్థిస్తున్నారు అనే విషయాన్ని అమిత్ షా గారు, మోడీ గారు వాళ్ళు చదివిన మంత్రాలని ఒకసారి వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. మీరు చదువుతున్న మంత్రాలకు, మీరు చెప్తున్నటువంటి మాటలకు మీ ఆచరణ ఎలా ఉండాలా? చెప్పేదానికి
ఆచరణకు ఎక్కడైతే సమన్వయం ఉంటుందో అక్కడ శాంతి అనేది ఉంటుంది, వైరుధ్యం అనేది ఉండదు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయినప్పుడే అన్ని సమస్యలు వస్తాయి. బీపీ వచ్చినా, షుగర్ వచ్చినా, ఏమొచ్చినా చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉన్నప్పుడే వస్తుంది. అశాంతి కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉన్నప్పుడే వస్తుంది. అలాంటప్పుడు రాజ్యాంగం ఏం చెప్తుంది మనకు అంటే, ఇవాళ ఒక హైకోర్టు జడ్జిగా కావచ్చు, ప్రధాన న్యాయమూర్తి కావచ్చు, సుప్రీంకోర్టు జడ్జిలు కావచ్చు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఎవరి మీద ప్రణామం చేస్తారు? రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. మేము రాజ్యాంగాన్ని తూచా తప్పక అమలు చేస్తాము, రాజ్యాంగం ప్రకారంగా నడుచుకుంటాము, రాజ్యాంగానికి భిన్నంగా ఏమి చెయ్యము, రాజ్యాంగ స్ఫూర్తే మా స్ఫూర్తి, ఏ కార్యక్రమం చేసినా మేము రాజ్యాంగం యొక్క నిర్దేశాల ప్రకారమే చేస్తాము. ఇది కదా మీరు చేసే ప్రమాణం, ఇది కదా మీరు చేసేటువంటి ప్రమాణం. ఒక్క మినిస్టర్ అయినా తను చేసిన ప్రమాణాన్ని జర ఫోటో కట్టించుకొని ఆయన యొక్క టేబుల్ ముందు రోజు పెట్టుకొని ఒకసారి చదివితే చాలా బాగుంటుందని చెప్పి నేను కోరుతున్నాను. ప్రతి మినిస్టరు, ప్రతి జడ్జి, ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్రమాణం నువ్వు చేస్తున్నావో, ఏ ద్వేషం లేకుండా, ఏ పక్షపాతం లేకుండా, ఎవరి పట్ల మేము ఇది లేకుండా మేము యొక్క కర్తవ్య నిర్వహణ చేస్తామని ప్రమాణం చేస్తావే, ఒక్కసారి ఆ ప్రమాణాన్ని టేబుల్ మీద పెట్టుకో. ఒక్కసారి రాజ్యాంగం చదవండి, దయచేసి రాజ్యాంగం ఒక్కసారి చదవండి. ఏం చెప్పింది రాజ్యాంగం, ఏం చెప్తుంది, వాళ్ళు ఎలాంటి ఆదేశక సూత్రాలు ఉన్నాయి, మీ డ్యూటీ ఏంటిది. బాబాసాహెబ్ అంబేద్కర్ మిగతా కమిటీ వాళ్ళు రాజ్యాంగం రాసినప్పుడు ప్రజల జీవన పరిస్థితులు బాగుపరచాలా, అసమానతలు ఉండవద్దు, ఆర్థిక అసమానతలు తగ్గిస్తాము. ఆర్టికల్ 37, ఆర్టికల్ 38, ఆర్టికల్ 39, 38, 39 ఒకసారి చదవండి. ప్రతి ఒక్కరు చదవండి. ఆర్టికల్ 38, 38, 39 మిగతా ఆర్టికల్స్ ఏమని చెప్తున్నాయి. వ్యక్తుల మధ్య కానీ, సంస్థల మధ్య కానీ, కుటుంబాల మధ్య కానీ ఎలాంటి ఆర్థిక అసమానతలు లేకుండా మేము చూస్తాము. సంపద కొద్ది మంది చేతుల్లో పోగుపడకుండా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇది రాజ్యాంగం చెప్తున్న విషయం. ప్రజలందరి జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తూ తను ఆకలి చావులు లేని, నిరుద్యోగం లేని, అవినీతి లేని, అనారోగ్యకర పరిస్థితులు లేని, నిర్బంధమైనటువంటి పని విధానాలు లేని ఇది ఇస్తాం. సమాన పనికి సమాన వేతనం ఇస్తాం. ఇది రాజ్యాంగం చెప్తుంది. సమాన పనికి ఇవాళ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఏం జీతాలు ఇస్తున్నారు, పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఏం జీతాలు ఇస్తున్నారు, ఇక్కడ లేకపోతే డైలీ వేజ్ వాళ్ళకి ఏం జీతాలు ఇస్తున్నారు, ఎంత వ్యత్యాసాలు ఉన్నాయి ఒకరికొకళ్ళ జీతాలకు మధ్య. అంటే రాజ్యాంగం చెప్తున్నటువంటి దానికి పూర్తిగా భిన్నమైనటువంటి పరిస్థితులు, భౌతిక పరిస్థితులు మన భారతదేశంలో ఉన్నాయి. రైతుల పంటల గిట్టుబాటు ధర లేవు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక్క జాబ్ నోటిఫికేషన్ పడితే ఎంతమంది అప్లై చేస్తున్నారు, ఒక్క కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడితే ఎంతమంది అప్లై చేస్తున్నారో చూడండి. అంటే నిరుద్యోగ సమస్య ఎట్లుంది. ఇవాళ ఏ హోటల్లో ఎక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్ పోయినా కూడా జార్ఖండ్ వాళ్ళు, బీహార్ వాళ్ళు, మనకు ఉత్తరాఖండ్ వాళ్ళు అందరు చిన్న చిన్న పనులు చేస్తూ కనబడతారు. మనకు స్వీపర్లు అందరూ అదే, ఊడ్చెట్టోళ్ళు అదే, చాలా ఉద్యోగులు వాళ్ళే. ఎందుకు అక్కడ నుంచి ఎందుకు వస్తున్నారు? మరి అక్కడ ఆర్థిక పరిస్థితి ఏముంది? మరి అక్కడ పేదరికం ఎంతగా ఉంది? ఏం అభివృద్ధి అంటే మీరు పేపర్ మీద చూపించడం కాదు. అభివృద్ధి అంటే కళ్ళకి ఏం కనబడుతుందో దాన్ని చూడండి. ఇవాళ ఎందుకు జార్ఖండ్ నుంచి, బీహార్ నుంచి, యూపీ నుంచి 400 రూపాయలకు 500 రూపాయలకు పనిచేయడానికి ఇవాళ తెలంగాణకు మిగతా ప్రాంతాలకు వస్తున్నారు అంటే అక్కడ పరిస్థితి ఏంటో తెలిసిపోతుంది. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగం అనేటటువంటి దానిలో ప్రధానమైనటువంటిది జీవించే హక్కు. ఆర్టికల్ 21 ప్రతి ఒక్క వ్యక్తికి జీవించే హక్కు ఉంది. ఏ వ్యక్తి ప్రాణాన్ని కూడా మేము చట్ట విరుద్ధంగా ఎవరి ప్రాణం తీయడానికి వీల్లేదు. అంటే కోర్టుల ద్వారా ఉరి శిక్ష పడితేనే మీ ఎవరినైనా ప్రాణం తీసే హక్కు ఉంది, కానీ అన్యాయంగా అక్రమంగా ఎవరిని కూడా ఎవరు చంపేటటువంటి అధికారం లేదు. ఇది ఆర్టికల్ 21. ఇంకా లోతుగా పోతే మనం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. విద్యా హక్కు ఉందండి. 21 ఆర్టికల్ 21 విద్యా హక్కు.
విద్యా హక్కు ప్రకారంగా ప్రతి పేద పిల్లలకి, ప్రతి విద్యార్థికి ఉచిత విద్య ఇవ్వాలా, రాజ్యాంగం ప్రకారం ఉచిత వైద్యం ఇవ్వాలా. విద్య మొత్తం కార్పొరేట్లకు పోయింది, వైద్యం మొత్తం కార్పొరేట్లకు పోతున్నది. పేదవాడికి, పేద పిల్లలకి ఉన్నతమైన విద్య అందే అవకాశాలు లేవు. మనకి ఇంట్లో ఎవరైనా ఇబ్బంది పడితే, అనారోగ్యం అయిపోతే ఒక మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ దొరికే పరిస్థితి లేదు. 40 ఏళ్ళ స్వతంత్రం వచ్చింది, 50లో రాజ్యాంగం వచ్చింది. రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఎట్లా ఉంది జీవన పరిస్థితులు అంటే ఇవాళ ఆలోచించాలి. బిల్కిస్ బాను కేసులో రేప్ చేసి, మర్డర్లు చేసి, అందులో ఎంత పోరాటాలు చేసిన తర్వాత శిక్షలు పడితే, ఒక రేప్ చేసిన నేరస్తుల్ని, హత్య చేసిన నేరస్తుల్ని జైల్లో ఉంచితే ఇవాళ ఏమని చెప్తున్నారంటే మంచి ప్రవర్తన గల వాళ్ళుగా, సత్ప్రవర్తన గల వాళ్ళుగా సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళని వదిలేసినటువంటి ప్రభుత్వాలు. మరి రాజ్యాంగం మీద మీకేం గౌరవం ఉందో మీరు ఆలోచించాలి, ఎంతవరకు మీ గౌరవం ఉందో మీరు ఆలోచించాలి. కాబట్టి ఈ సమస్యలనేటటువంటి వాటి వల్ల సమాజంలో ఉద్యమాలు వస్తాయి. పేదలకు భూమి మీద హక్కు లేదు, మరి దున్నుకునే ఆదివాసీలకు భూమి మీద హక్కు లేదు, పీసా చట్టంను అమలు చేస్తలేవు, ల్యాండ్ సీలింగ్ చట్టం అమలు కాదు, ఇచ్చిన పట్టా కాయిదాలకు ఇక్కడ భూమి ఉండదు, అవిట్లను కూడా ల్యాండ్ ఎక్విజిషన్లో తీసుకుంటే కాంపెన్సేషన్ ఇవ్వవు. హలో, భూములు తీసుకొని పెద్ద పెద్ద పరిశ్రమల వాళ్ళకి ఇవ్వడానికి రైతుకు 10 లక్షలు ఇస్తావు, కార్పొరేట్లకు 10 రూపాయలకు ఇస్తావు. అందులో మరి ఏమవుతుంది పరిస్థితి అంటే, ఎట్టిపోతున్నది దేశం అనేటువంటి దానిలో ఈ యొక్క సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు అశాంతి ఉంది ప్రజల్లో అనే విషయంలో ఆలోచించి, అభివృద్ధి డెవలప్మెంట్ అవుతుందంటే సిమ్ కార్డులు పెరిగితే దేశం డెవలప్ అయినట్లు కాదు, సెల్ ఫోన్లు పెరిగితే దేశం డెవలప్ కాదు, కొన్ని ఐటీ కంపెనీలు వస్తే దేశం డెవలప్ అయినట్లు కాదు, లేదా అదానీ అంబానీ ఒక 10 మంది ఒక వాళ్ళ యొక్క ఆస్తులు బాగా పెరిగిపోతే సమాజంలో అభివృద్ధి జరిగినట్లు కాదు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల యొక్క ఆదాయం పెరిగిండవచ్చు, పెద్ద పెద్ద మాల్లు వచ్చిండవచ్చు అందులో, లేదా ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్ వ్యాపారాలు పెరిగిండవచ్చు. దానికి వేరే ప్రజల జీవన పరిస్థితులు బాగుపరచడం లేదు. ఉత్పత్తి చేస్తున్నది ఎవరు, కష్టపడుతున్నది ఎవరు, వెల్త్ ప్రొడక్షన్ ఎట్లా వస్తున్నది, యాక్చువల్ ప్రొడక్షన్ చేసే వాళ్ళు ఎవరు, మరి వాళ్ళ జీవితాలు ఎట్లున్నదని చాలా ముఖ్యమైన విషయం. అందుకని ఏంటంటే దీన్ని ఒక సామాజిక కోణం నుంచి చూడాల్సిన అవసరం ఉంది. ఏ ఉద్యమాలు ఎక్కడ పోరాటాలు జరిగినా కూడా ఒక సామాజిక కోణం నుంచి, రాజ్యాంగం కోణం నుంచి దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. కానీ దీన్ని కేవలం ఒక శాంతి భద్రత సమస్యగానో లేదా పోలీస్ ఫోర్స్ను పెట్టో, మిలిటరీ ఫోర్స్ను పెట్టో మేము చేసేస్తామనేటువంటి ఒక పద్ధతి కాదు. పోనీ మరొక విషయం కూడా ఉంది ఏంటంటే, అనేక చోట్ల అనేక ఉద్యమాలు అనేది వచ్చినప్పుడు, ఇవాళ మనకు ఈస్ట్ భారతదేశంలో అనేక ఉద్యమాలు అనేది వచ్చినప్పుడు, గూర్ఖా ల్యాండ్ మిగతా ఉద్యమాలు అనేది వచ్చినప్పుడు అక్కడ మీరు వాళ్ళతో చర్చించి, దాదాపు 10,000 మంది 20,000 మంది ఆర్ముడు దళాలు కూడా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళతో చర్చించి మాట్లాడి ఒప్పందాలు చేసుకొని సెటిల్మెంట్ చేసుకొని మరి మంచి ఫలితాలు కూడా రావడం జరిగింది. అంటే సాయుధ పోరాటం చేస్తున్న వాళ్ళతో చర్చలు జరపడం, సాయుధ పోరాటం చేస్తున్న వాళ్ళతో ఒప్పందాలు రావడము ఇక్కడ కొత్త కాదు, ఇది జరుగుతున్న విషయమే. ఇంతకుముందు అనేక ప్రాంతాల్లో జరిగింది ఇది. కాబట్టి దీన్ని ఇప్పుడు ఎందుకు అనుసరించడం లేదు అనేది ఒక ముఖ్యమైనటువంటి సమస్య. ఏం లేదు ఇక్కడ సమస్య ఏంటంటే, మేము శాంతి కమిటీగా ఒకటి ఏర్పడ్డాం. మా శాంతి కమిటీ ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. మా శాంతి కమిటీ మావోయిస్టుల ప్రతినిధులం కాం మేము. మా శాంతి కమిటీ కేవలం ఏంటంటే కొంతమంది మేధావులుగా కూర్చొని మానవత్వంతో ఆలోచించి ఇప్పుడు ఏం జరుగుతుంది పరిస్థితి అనేది ఆలోచించినప్పుడు ఏంటంటే కాల్పులు జరుగుతున్నాయి. అనేక చోట్ల ఇంతకుముందు చనిపోయిన వాళ్ళు ఆదివాసీలు ఉన్నారు, పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు, పోలీస్ అధికారులు ఉన్నారు, కొంతమంది మావోయిస్టులు ఉన్నారు. అంటే ఇంతకుముందు పీపుల్స్ వార్, ఇప్పుడు మావోయిస్టులు ఎవరన్నా కావచ్చు. అంటే చనిపోతున్నారు. అది నిజమైన ఎన్కౌంటరా, తీసుకెళ్ళి కాల్ చేసినారా, 2 రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టుకొని టార్చర్ చేసినారా, ముందు నుంచి కాల్చారా, వెనక నుంచి కాల్చారా,
ఏది ఎన్కౌంటరు, ఏది కాదు, ఆ విషయాల్లోకి మనం పోదలుచుకోలేదు. కానీ ఇక్కడ ఏంటంటే చనిపోతున్నారు. మరి చనిపోయిన వ్యక్తి ఒక కానిస్టేబుల్, ఒక 25 ఏళ్ళ కానిస్టేబుల్ చనిపోయాడు అనుకోండి, మరి ఆయనకు భార్య ఉండదా, కన్నతల్లి ఉండదా, తండ్రి ఉండడా, చిన్న పిల్లలు ఉండరా? ఇవాళ ఆ భార్య పరిస్థితి, ఆ కన్నతల్లికి కన్నీళ్లు రావా? దీన్ని ఎలా నివారించాలి? ఒక కానిస్టేబుల్ కావచ్చు, ఒక ఆదివాసీ కావచ్చు, లేకపోతే ఒక మావోయిస్ట్ కావచ్చు, ఆయనకు తల్లి ఉంటుంది ఎక్కడో. మరి ఈ యొక్క కన్నీళ్లు, ఈ యొక్క దుఃఖం, ఈ యొక్క రక్తం, ఈ యొక్క రక్తపాతం లేకుండా మనం ఏం చెయ్యాలా అని మేము ఆలోచించినాం. వాళ్ళకు సజెషన్స్ ఇస్తున్నాం మేము, వీళ్ళకు సజెషన్స్ ఇస్తున్నాం మేము, ప్రభుత్వానికి చెప్తున్నాం మేము, వివిధ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాము, ఏ పార్టీ వాళ్ళైనా విజ్ఞప్తి చేస్తున్నాము, అదేవిధంగా మావోయిస్టులకు కూడా కొన్ని విషయాలు మేము చెప్తా ఉన్నాం. హలో, కాబట్టి ఇక్కడ ఏంటంటే మేము ఫస్ట్ టైం ఏం చెప్పాము, మీరు ఇరుపక్షాల వాళ్ళు సీజ్-ఫైర్ పాటించి ఆయుధాలు వాడకుండా మీరు చర్చించండి అని చెప్పి మీరు కోరినాం. మార్చి 24 ఒక తీర్మానం చేస్తున్నాం మేము. ఆ తీర్మానం పత్రికల్లో వచ్చింది. వచ్చిన తర్వాత వారం రోజుల్లో మావోయిస్ట్ పార్టీ నుంచి లేఖ వచ్చింది, అది కూడా పత్రికల్లో వచ్చింది. వాళ్ళు ఏమని చెప్పారంటే, శాంతి కమిటీ ఇచ్చినటువంటి పిలుపును మేము గౌరవిస్తూ మేము సీజ్-ఫైర్ పాటిస్తాము, మేము ఎలాంటి ఆయుధాలు వాడము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ప్రభుత్వంతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము, చర్చలకు అనుకూలమైన వాతావరణం కల్పించండి. ఏవైతే ఇప్పుడు ఫోర్సెస్ వస్తున్నాయో, కోంబింగ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయో, ఈ కోంబింగ్ ఆపరేషన్స్ మీరు కాస్త ఆపండి. మేము ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఒక నేషనల్ కమిటీ వాళ్ళందరం కూడా, జాతీయ కమిటీ వాళ్ళము కలిసి కూర్చొని ఒక దగ్గర మాట్లాడుకొని మేము ప్రభుత్వంతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి చాలా స్పష్టంగా అని చెప్పడం జరిగింది. చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మేము ఆయుధాలు వాడమని చెప్తున్నారు. ఒక చిన్న గ్రూప్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, అది కర్రెగుట్టలో కావచ్చు, మరొక చోట కావచ్చు, మేము ఆయుధాలు వాడము అని చెప్పి వాళ్ళు అక్కడ సమావేశం అయినప్పుడు, చర్చిస్తాము అని చెప్పేసి చెప్పినప్పుడు ప్రభుత్వ స్పందన ఎట్లా ఉండాలా, ఏ విధంగా ఉండాలా, మానవత్వం ఉన్న వాళ్ళ స్పందన ఎలా ఉండాలా, ఇక మనుషులుగా ఆలోచించే వాళ్ళు ఏ విధంగా ఉండాలా. ఒక యుద్ధ భూమిలో కావచ్చు, ఈవీఎన్ వార్ ఫీల్డ్లో ఒక వ్యక్తి నేను ఆయుధాలు కింద పెట్టి మీతో మాట్లాడకొస్తున్నానంటే అప్పుడు అతను చంపుతారా? చంపడం ధర్మమా? దేని ప్రకారంగా ధర్మం ఇది? అందరినీ చుట్టుముట్టి ఎన్సర్కల్ చేసి వాళ్ళు అక్కడ ఉన్నారు. మేము ఆయుధాలు వాడము అని వాళ్ళు చెప్పిన తర్వాత, మేము సీజ్-ఫైర్ చేస్తాము అని మావోయిస్టులు చెప్పిన తర్వాత ఎక్కడైనా కాల్పులు చేశారా? ఎవరినైనా చంపారా? ఎవరి మీదనైనా దాడి చేశారా? ఎవరి మీద దాడి చేయలేదు, ఎవరిని చంపలేదు, ఎక్కడ వాళ్ళ ఆయుధాలు ఉపయోగించలేదు అన్న మాటకు వారు కట్టుబడి ఉన్నారు. కట్టుబడి ఉండి వాళ్ళు ఎక్కడో సమావేశం అవుతున్నారు. దానిలో సమావేశం కావడం తప్ప, కొన్ని విషయాలు చర్చించుకోవడం తప్ప, వాళ్ళ దగ్గర సమావేశమైనప్పుడు నువ్వు 100 కొద్ది 1000 కొద్ది సైన్యాలు తీసుకొని దాన్ని చుట్టుముట్టాల్సిన అవసరం నీకేమొచ్చింది? అంటే చంపాలని పోతున్నావు. వాళ్ళు ఏమి చేయకుండా చంపాలని పోతున్నావు. వాళ్ళు ఆయుధం వాడనప్పుడు కూడా చంపాలని పోతున్నావు. ఆయుధాలు వాడనటువంటి మనిషిని నువ్వు చంపాలని ఏదైతే నీ మనస్తత్వం ఉందో, ఇది మనుషుల మనస్తత్వమా, రాక్షసుల మనస్తత్వమా? తను ఒక పాశవికమైనటువంటి మనస్తత్వమా, లేకపోతే ఒక మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు భారతదేశ నాయకులు ఆలోచించేటటువంటి మనస్తత్వమా? మీరు భారతీయులు కదా, మీరు మా సోదరులు కదా, మరి సోదరుడు ఆయుధం కింద పెట్టినప్పుడు కాల్చి చంపడం అనేటటువంటిది ఏ ధర్మం ప్రకారం కరెక్ట్? ఇది ప్రభుత్వాలు ఆలోచించాలని మేము శాంతి కమిటీ నుంచి అనేక ఉత్తరాలు రాశాం. ప్రధానమంత్రికి రాసినాం, హోంమంత్రి గారికి రాసినాం, రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపించినాం, జార్ఖండ్ వాళ్ళకి పంపించాం,
దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు కూడా పంపాలని ప్రయత్నం చేస్తున్నాం. అందరికి కొందరికి పంపించాం, మిగతా అన్ని రాజకీయ పార్టీలకు పంపిస్తున్నాం. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవతి గారికి కూడా నేను వ్యక్తిగతంగా 2 లెటర్స్ రాసిన. చాలా విషయాలు చాలా స్పష్టంగా చెప్పిన. భారతదేశం బాగుండాలంటే ఏం చేయాలి మీరు అంటే మన పౌరుల్ని మనం చంపుకోవడం కరెక్ట్ అవును కాదా? ఇప్పుడు వాళ్ళు చర్చలకు వస్తా అంటున్నప్పుడు మీరు ప్రభుత్వానికి మీరు సలహా ఇవ్వండి, ఎలా చేయాలా, ఏది కరెక్ట్ కాదు, చాలా విషయాలు చెప్పడం జరిగింది. అయితే మరొక విషయం కూడా మేము వాళ్ళకు చాలా స్పష్టంగా చెప్పినాం. మరొక విషయం మేము చెప్పిన విషయం ఏంటంటే ఉత్తరాల్లో చెప్తూ, అంటే చంపడం, ఆయుధాలు ఉపయోగించడం, హత్యలు చేయడం ఎప్పటికీ శాంతి చేకూరదు. ఎప్పుడు చేకూరలేదు, ఎప్పటికీ శాంతి చేకూరదు. ఇక్కడ స్వర్ణ దేవాలయంలో సిక్కు టెర్రరిస్టులు ఉన్నప్పుడు, బింద్రవాల వాళ్ళు ఉన్నప్పుడు స్వర్ణ దేవాలయం మీద దాడి చేయాలా చేయొద్దని ఒక చర్చ వచ్చింది. కొంచెం మూర్ఖత్వంగానో మొండితనంగానో మీరు వెళ్ళి కాల్చేయండి అనే విధంగా ఆదేశాలు రావడం, మిలిటరీ వెళ్ళి మనం కాల్చేయడం జరిగింది. ఆ రోజే మాలాంటి వాళ్ళు చెప్పారు ఇది సరైన చర్య కాదు అని చెప్పేది. మరి ఏం జరిగింది రిజల్ట్? చాలామంది సిక్కులు చనిపోయారు. ఓకే, సిక్కు టెర్రరిస్టులు కూడా మీరు ఇచ్చామని అనుకున్నారు, కానీ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. చర్యకు ప్రతిచర్య సృష్టిలో ఉంటుంది, లోకంలో ఉంటుంది. మీరు ఒక 20 మంది టెర్రరిస్టులను కాల్చి చంపించారు, మరి ఇందిరాగాంధీ సెక్యూరిటీ గార్డ్సే ఇందిరాగాంధీని కాల్చి చంపే పరిస్థితి వచ్చింది. అది కరెక్ట్ కదా, దుర్మార్గమా? ఓకే, ఏమైనా కావచ్చు, చర్యకు ప్రతిచర్య ఉంటుంది. శ్రీలంకకి వెళ్ళారు, అక్కడ సైన్యం పంపించారు రాజీవ్ గాంధీ, మరి చాలా మంది తమిళ టెర్రరిస్టులు చంపించారు, అమ్మాయిని రేప్ చేసినారనే ఆరోపణలు వచ్చినాయి, చాలా ఘోరాలు జరిగిన ఆరోపణలు వచ్చినాయి. మనసు గాయపడదా? మనసు బాధపడదా? తమ్ముని చంపితే, చెల్లెల్ని రేప్ చేస్తే నేను కూడా వెళ్ళి చంపుతానేటటువంటి ఒక ఆవేశం ఒక వ్యక్తికి రాదా? అది మంచిదా? అలాంటి భావాలు రావడం ఇది మంచిది కాదు అని మేము చెప్తున్నాం. ఇవాళ మీరు 4 చంపచ్చు, 40 మందిని చంపచ్చు, 400 మందిని చంపచ్చు, అది వేరే విషయం. కానీ దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు? మిమ్మల్ని ఒక దుర్మార్గులుగా చూడరా? మిమ్మల్ని ఒక హంతకులుగా చూడరా? మిమ్మల్ని బ్లడ్ షెడ్ కోరే వాళ్ళుగా చూడరా? అని మీరు శాంతి మంత్రం చెప్పించేవాళ్ళు కదా మీరు. అందులో పోనీ ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు చేశారు, సక్సెస్ కాలేదు. ఇంతకుముందు టీడీపీ వాళ్ళు ఎవరో ప్రయత్నం చేశారు, సక్సెస్ కాలేదు. ఇప్పుడు మీరు చేయండి, సక్సెస్ అయితే మీకే పేరు వస్తుంది కదా. మీరు శాంతి చర్చలు చేసి వాళ్ళని పిలిచి మాట్లాడి అంటే ఆయుధాలు కింద పెట్టి రావాలి. అని అది కూడా మాట్లాడండి. రూపేష్ చెప్పాడు కదా, చాలా క్లియర్గా చెప్పారు మావోయిస్టులు ఆ లెటర్ లోపల. అది కూడా మీరు చర్చల్లో భాగంగా చేర్చండి అని చెప్పేసి. అంతకంటే ఇంకేం కావాలి మీకు? అంటే వాళ్ళు కూడా అంగీకరించడానికి ఇండైరెక్ట్గా సిద్ధమవుతున్నారు కదా. అందులో సిద్ధమవుతారా, ఏమవుతారు, ఎట్లవుతారు అంటే చర్చలు ఫలప్రదమైతే, న్యాయమైన వాళ్ళ డిమాండ్లకు ఒప్పుకుంటే మీరు వాళ్ళకు కూడా జీవించేటువంటి హక్కు, పరిపూర్ణమైన జీవించే హక్కు బయటకు వచ్చిన తర్వాత మనం కల్పించగలిగితే ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తే ఒక మంచి అవకాశం ఉన్నది. ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి అవకాశాన్ని ప్రభుత్వం ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఒక చక్కటి అవకాశం అనేది మీకు వచ్చింది. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని అంటే చెప్పాలా. ఇంకొక విషయం కూడా ఒక 1.5 సెకండ్ నేను చెప్పేస్తాను. ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ దిశ ఎన్కౌంటర్ జరిగింది, ఇంతకుముందు కొన్ని చోట్ల ఎన్కౌంటర్స్ జరిగినాయి. కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఎన్కౌంటర్ అంటే వాళ్ళు ఆయుధాలు పట్టకుండా ఒక దగ్గర జమైనప్పుడు లేక ఒక దగ్గర ఉన్నప్పుడు కాల్చి చంపడం అనేటటువంటిది దాని ఎన్కౌంటర్ కింద కాదు, మర్డర్ కింద తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి కోర్టు చెప్పింది. ఇవన్నీ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఒక సరైనటువంటి నిర్ణయం ఇవాళ తీసుకోవాలని, ముఖ్యంగా వామపక్ష పార్టీలన్నీ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఈ వామపక్ష పార్టీలందరినీ కూడా నేను అభినందిస్తూ, ఒక మంచి వాతావరణం, ప్రజల ఒపీనియన్ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీని ప్రకారంగా ఒక నూతనమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తూ లెఫ్ట్ పార్టీలన్నీ ఒక దగ్గరికి రావడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఒక్కొక్క ఉద్యమాలు చేసినప్పుడు మరొకరు సపోర్ట్ చేసుకోవడం, ఒక కార్మికులు సమ్మె చేసినప్పుడు మరొక కార్మికులు సపోర్ట్ చేసుకోవడం, రైతాంగ ఉద్యమానికి కార్మికులు సపోర్ట్ చేసుకోవడం, కార్మికుల ఉద్యమానికి ఇతర వాళ్ళు సపోర్ట్ చేసుకోవడం,
ఒక ఉద్యమాల మధ్య ఐక్యతను కనుక మీకు తీసుకొచ్చినట్లయితే ఒక 3-4 సంవత్సరాల ఒక గొప్ప మార్పు భారతదేశంలో వస్తుందని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.